ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టర్మినల్ తగ్గించి దీన్ని బల్క్ కార్గోగా చేస్తే పాపం ఇంతమంది ఉద్యోగాలు పోతాయి, మాకు ఈ రోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొత్తుకుంటున్నారే. ప్రభుత్వానికి వీళ్ళకు బదిలీ చేయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మరి ఏం సమాధానం చెప్తున్నారు? కనీసం మినిస్టర్ దగ్గరికి పోతే కనీసం పలకను కూడా పలకటం లేదట. మరి 10,000 మంది జీవితాలతో ఆడుకున్నట్టు కదా. ఇలా కృష్ణపట్నం పోర్టైనా గంగవరం పోర్టైనా ఇలా ఏకంగా అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది? మనకంటూ ఏముంటుంది? ఇప్పటికైనా మనకంటూ ఏముంది? మనకు రాజధాని ఉందా? ఒక పోలవరం ఉందా? పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా? ఇప్పటికే ఏమీ లేదు. ఇక ఉన్నాయి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు, మన భవితకు, మన బిడ్డలకు? అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు. ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోర్డులను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు, ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు, వైసీపీ గుండాలే కాదు, ఆఖరికి కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క. వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క. నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే, ఇంతగా అడ్డుకుంటున్నారే, మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్, జోహార్.